ఊరూరా తిరిగి చదువుల గురించి ఆశ పెట్టిన మురళి సారు చదువుల రాత మారుస్తా అన్న ఆకునూరి మురళి రాజీనామా. దేశ విదేశాలు తిరిగి ఇచ్చిన రిపోర్టును బుట్ట దాఖలు చేసిన సర్కారు. పంతుల జీతాలు ఎక్కువ ఉన్నాయని రాసిన ఆకునూరి మురళి. రిపోర్టులో రాసిన విషయాలే సార్ మెడకే జుట్టుకున్నాయా? విద్యా కమిషన్ కూర్చి వదిలేసిన మురళి వెనక ఉన్న అసలు గుట్టు. రివర్స్ అటాక్ చేసిన టీచర్ల సంఘాలు, అపోజిషన్ లీడర్లు. కార్పొరేట్ మాఫియా ముందు తలొంచిన విద్యా కమిషన్. వెల్కమ్ టు క్యూ న్యూస్ హెచ్డి. నేను మీ వెంకటేష్. తెలంగాణలో చదువుల రాత మారుతుంది, సర్కారు బడులల్ల పండుగ అవుతుంది, ఇక పేదోళ్ళ పిల్లల కష్టాలు తీరినట్టే అని ఆశపడ్డ జనానికి గట్టి షాక్ తగిలింది. మొన్నటి దాకా కేసీఆర్ చదువుల నాగం చేసిండని ఊరూరా తిరిగి పల్లె పల్లెన మైకులు పట్టుకొని టామ్ చేసిన మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి సారు ఇప్పుడు అడ్డంగా చేతులెత్తేసిండు. రేవంత్ సర్కారు వచ్చినాక ఈ సారుకు ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ గిరి కట్టబెడితే ఇక కార్పొరేట్ బడుల ఆటలు బంద్ అయినట్టే అని అంతా సంబురపడ్డారు. ఎన్నికల ముందట సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ మురళి సారు మాటలను పట్టుకొని తెగ ప్రచారం చేసిండు. తీరా సర్కారు వచ్చినాక మురళి సారుకు విద్యా కమిషన్ చైర్మన్ గా పెద్ద పీటనే వేసిండ్రు. సారు కూడా కూర్చెక్కంగానే ఇక తెలంగాణ బడులు అమెరికా రేంజ్లా మారుతాయని కలలుగా అన్నారు. ఏమైందో ఏమో తెలియదు కానీ పదవీ కాలం ఇంకో 3 నెలలు ఉండంగానే మురళి సారు తన కుర్చీకి సలాం కొట్టి ప్రభుత్వానికి రాజీనామా కాగితం పంపిండు. పాపం ఐఏఎస్ అధికారి ఆకునూరు మురళి గారు రేవంత్ రెడ్డి మాటలకు ఉబ్బి మరి ఆయన అనుభవాన్ని ఎక్కడ పెట్టిండో, రాజకీయ నాయకుడి కన్నా ఎక్కువ మాట్లాడిండు కేసీఆర్ గారి మీద. పాపం ఇవాళ ఆయనకు కూడా తెలిసి వచ్చినట్టుంది. ఆయన కూడా తోక ముడుచుకొని రాజీనామా పెట్టి ఇంటి ముఖాన పోతా ఉండు. ఇదంతా చూస్తుంటే కొండంత రాగం తీసి దిక్కుమాలిన పాట పాడినట్టు అని పబ్లిక్ గుసగుసలాడుతున్నారు. కానీ లోపల ఇంకేదో జరిగిందని కూడా చెప్పుకుంటాండ్రు. అంటే గొప్పగా బిల్డప్ ఇచ్చి స్టడీ టూర్ల కోసం విదేశాలల్లో తిరిగి తెలంగాణ చదువుల తల్లికి ఎదురే లేనట్టుగా హడావిడి చేసిండు కదా. ఆఖరికి చూస్తే గిట్లా చల్లబడ్డాడు. 10 ఏళ్ల గులాబీ సర్కారును గద్దెదించనీకి తన వంతు కష్టపడ్డ ఈసారు ఇవాళ సొంత సర్కారుతోనే ఇమడలేకపోయిండు. బడుల రూపురేఖలు మారుస్తా అన్నోడు అర్ధాంతరంగా జెండా వెత్తేయడంతోని సర్కారు బడుల కథ మళ్ళా పాత కథేనా అని పబ్లిక్ రందిపడతాండ్రు. ఆనాడు కాంగ్రెస్ నాయకులు మురళి సారు కలిసి చెప్పిన ముచ్చట్లు మామూలుగా లేవు. పైసలు లేకున్నా ఇంగ్లీష్ చదువులు పక్కా అని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ ఇప్పుడు సారు కుర్చీ దిగంగానే జనం గట్టిగానే తిట్టుకుంటాండ్రు. మొన్నటి దాకా ఉపన్యాసాలు దంచిన సారు ఇవాళ కిమ్మనకుండా పక్కకెందుకు పోయిండు. కుర్చీ ఎక్కిన కొత్తల మురళి సారు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు. తెలంగాణలో బడులు ఎట్లుండాలి, చదువులు ఎట్లుండాలి, పిల్లలకు సిలబస్ ఎట్లుండాలి అని స్టడీ చేయనీకి తన టీమును తీసుకొని దేశ విదేశాలలో మస్తుగానే తిరిగిండు. ఫారిన్ కంట్రీలలో ఎట్లుంటుందో చూసి అట్లనే ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తా, చదువుల సిస్టమ్ను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్ చదువుల కోసం ఇచ్చింది కేవలం 7%. అగో గాన్నే మురళి సారుకు ఫ్యూజులు ఎగిరిపోయినాయంట. అయినా సరే పట్టు వదలకుండా నెలల తరబడి కష్టపడి ఎక్కడెక్కడో తిరిగి పెద్ద పెద్ద ప్లాన్లు వేసి ఓ 350 పేజీల రిపోర్ట్ తయారు చేసి అందులో 400లకు పైగా సిఫార్సులను గవర్నమెంట్కి ఇచ్చిండు. కానీ ఈ సర్కారు గా రిపోర్టుని తీసుకుపోయి చెత్తబుట్టలో పడేసింది అని గట్టిగానే వార్తలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే కొండను దవ్వి ఎలకను పట్టినట్టు అయ్యింది మురళి సారు కథ. ఎంతైనా సారు సెన్సిటివ్ మనిషి కదా,
తాను రాత్రింబవర్లు కష్టపడి అద్భుతంగా తయారు చేసిన రిపోర్టును సర్కారు పట్టించుకోకపోయేసరికి బాగా హట్ అయిందని, అందుకే ఇక నాకెందుకు వచ్చిన లొల్లి అని కుర్చీ దిగిండని ఆయన దగ్గర దోస్తులు చెప్పుకుంటాండ్రు. అసలే ఈ సారుకు కార్పొరేట్ స్కూళ్ళన్నా కాలేజీలన్నా అస్సలు పడదు. వాళ్ళ ఫీజుల దందా మీద, చదువు చెప్పే తీరు మీద, వాళ్ళు చేసే మోసాల మీద ఎప్పటి నుంచో కొట్లాడుతూనే ఉన్నాడు. సారు ఇచ్చిన రిపోర్టుతోని తెలంగాణ విద్యారంగంలో ఏదో పెద్ద మ్యాజిక్ జరుగుతుందని అంతా భావించిండ్రు. ఈ రాజకీయాలల్లో ఏది అనుకున్నట్టు జరగదు కదా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ పార్టీ నేతలకు విద్యా సంస్థల మాఫియాలు ఏటీఎం మిషన్ లెక్కనే ఉంటాయి. ఈ పెద్ద పెద్ద మాఫియాలు తెలంగాణ ప్రభుత్వం మెడలు వంచిందన్న వార్తలు గట్టిగానే వస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ విషయంలో మాత్రం పక్కగా ఈ మాఫియాలు వ్యతిరేకించినాయంట. ఎందుకంటే 10 తర్వాత 11, 12 తరగతులను కూడా హై స్కూల్ లెవెల్లో ఉంచాలని మురళీ సార్ సిఫారసు చేసిండట. కానీ అది కార్పొరేట్ కాలేజీలకు మింగుడు పడతలేదని, గా మాఫియాల ముందట మురళీ సారు ఆదర్శాలు నిలబడలేకపోయినాయని పబ్లిక్ అనుకుంటాండ్రు. అయితే గిసొంటి విషయానికి మురళి అలుగుడు దేనికని కొట్లాడి సాధించుకోవాలి గని అంటున్నారు జనం. మురళి సార్ ఇచ్చిన రిపోర్ట్ల ఏముందన్న విషయం మనకు తెలియదు కానీ అవి ప్రభుత్వానికి ఎట్లా కనిపించిందో మనకు తెలియదు. మొత్తానికి ఒక పెద్ద తేనె తుట్టనే కదిపినట్టే అయింది. ఆ రిపోర్ట్లో సారు చేసిన కొన్ని సిఫార్సులు చూసి పంతుళ్ళు, లెక్చరర్లు బగ్గుమన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న టీచర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు బజార్లో ఉన్న రేట్ల కన్నా మస్తు ఎక్కువ జీతాలు ఇస్తున్నారని చెప్పిండట. అంత మాత్రాన వాళ్ళ జీతాలను తగ్గించమని తానేం చెప్పలేదు. ఈ ముచ్చట బయటకు రాగానే మొన్నటిదాకా నెత్తి మీద పెట్టుకున్న సారును పంతులందరూ ఇప్పుడు ఆగమాగం అయ్యిండ్రని సమాచారం. నీకెందుకురా నాయనా మా జీతాల ముచ్చట అని నిలదీస్తున్నారు. ఇంతేకాకుండా అసలు ఇంటర్మీడియట్ బోర్డును తీసేసి దాన్ని కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ లోనే కలపాలన్న సిఫారసు కూడా పెద్ద బాంబులాగానే పేలింది. అప్పట్లో ఆంధ్ర ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా మురళీ సార్ గిట్లానే కొన్ని వివాదాలల్లో ఇరుక్కున్నాడు. ఎవరి కోసమైతే కొట్లాడుతున్నానో వాళ్ళే రివర్స్ అయ్యేసరికి సారుకు మైండ్ బ్లాంక్ అయింది. ఎన్నికలప్పుడు విద్యా మాఫియా ఆటలు కట్టిస్తా అన్న రేవంత్ సర్కార్ కూడా మురళీ సార్ రిపోర్టు షాకు గురి చేసిందని చెబుతున్నారు తెలిసినోళ్ళు. అందుకే దానిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేశవరావుతో ఓ కమిటీ వేయడం మురళీ సారును బాధ పెట్టిందని, అసలు తెలుగు చక్కగా మాట్లాడురాని కేశవరావు తెలంగాణ విద్య గురించి ఏమి తెలుసని, ఏం నిర్ణయిస్తాడని అడుగుతాండ్రు సామాజిక వేత్తలు. కార్పొరేట్ విద్యా సంస్థల ఓనర్లు, లాబింగ్ చేసేటోళ్ళు సర్కార్ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ రిపోర్టును బయటకు రాకుండా తొక్కేసిండ్రని కూడా ఓ టాక్ నడుస్తాంది. అందుకే కేశవరావుతో కమిటీ డ్రామా మొదలైందని చెబుతాండ్రు. ఇది కాలయాపన కోసం వేసే కమిటీ అని అందరికీ తెలుసు. గిసొంటి రాజకీయం ముందు, కార్పొరేట్ కాలేజీల మాఫియా బలం ముందు తన నిజాయితీ పనిచేయదని అర్థం చేసుకున్న మురళీ సారు ఇక నా బాధ్యత అయిపోయింది, రిపోర్టు ఇచ్చేసిన కదా అని చెప్పి ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తన రాజీనామా కాగితం ఇచ్చిండు. ఇక పోతూ పోతూ తనకు విద్యా కమిషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కూడా థ్యాంక్స్ కూడా చెప్పిండు. కానీ లోపల మస్తు బాధతోనే, తీవ్రమైన అసంతృప్తితోనే బయటకు వచ్చిండని అంటున్నారు ఆయన సన్నిహితులు. ఆకునూరి మురళి లాంటి ఒక నిజాయితీ గల ఆఫీసర్, చదువుల మీద మస్తు పట్టింపున్న మనిషి గిట్లా అర్ధాంతరంగా పదవి వదిలేయడం తెలంగాణ విద్యారంగానికి పెద్ద దెబ్బనే చెప్పుకోవాలి. విద్యా సంస్కరణల కోసం వేసిన తొలి విద్యా కమిషన్ గిట్ల మధ్యలోనే కాడెత్తేయడం ద్వారా ఇక ముందు ముందు సర్కారు బోటాబోటి బడ్జెట్ తో తీసుకురాబోయే కొత్త చట్టాలు, విద్యా విధానాలు ఎట్లుంటాయో ఏమో అని సామాన్యులు భయపడతాండ్రు. రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయి గాని వాళ్ళ చేతులు మాత్రం గడప దాటవననీకి ఈ మురళీ సార్ ఎపిసోడ్ పెద్ద ఉదాహరణ. పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళని ఎదిరించి పేదోళ్ల బడులను బాగు చేసే దమ్ము ఏ సర్కారుకు ఉండదని జనం చెప్పుకుంటాండ్రు. వ్యవస్థను మార్చాలనుకున్నోడు ఆ వ్యవస్థ చేతిలోనే ఓడిపోవడం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. వాళ్ళ రాజకీయం ఏందో గాని పేద జనం ఇయ్యాల బలి పశువులు అయ్యిండ్రని
చెప్పుకుంటుండ్రు. మురళీ సార్ రాజీనామాతోని ఇవాళ తెలంగాణ రాజకీయాలల్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లలో పెద్ద చర్చ నడుస్తాంది. ఎందుకంత తొందరపడి రాజీనామా చేసిండు? సర్కార్ పెద్దలు ఆయన్ని ఏమైనా ఇబ్బంది పెట్టిండ్రా, లేక టీచర్ల సంఘాలు చేస్తున్న లొల్లికి భయపడి రాజీనామా చేసిండా అని జనం రకరకాలుగా మాట్లాడుకుంటుర్రు. రేవంత్ సర్కారేమో మురళీ సార్ సేవలను వాడుకోవాలని పైకి చెప్తున్నా లోపల మాత్రం ఆయన ఇచ్చిన రిపోర్టును అమలు చేయడానికి వణికిపోతుందంట. మురళీ సార్ సిఫార్సులను అమలు చేయడం ఎన్నికలప్పుడు ఇచ్చిన ఉపన్యాసాలు దంచినంత ఈజీగా కాదు. రిపోర్టుల కఠినమైన రూల్స్ అమలు చేయడం కష్టమని ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్కు బాగానే అర్థమైందట. లక్షల సంఖ్యలో ఉన్న పంతులతోని పెట్టుకుంటే రేపొద్దున ఓటు బ్యాంకుకు ఏడ దెబ్బ తగులుతుందో రేవంత్ సార్కు బాగా తెలుసు. పంతులతో పెట్టుకున్నోళ్ళు ఎన్నడూ కొసెల్లలేదని చంద్రబాబు కేసీఆర్ సర్కార్ సమయంలోనే తెలుసుకున్న రేవంత్ రెడ్డి అందుకే ఆకునూరి మురళి అంత కష్టపడి తయారు చేసిన నివేదికను సారును సైడ్ చేశారన్న వార్తలు కూడా బయటకు గట్టిగానే వినిపిస్తున్నాయి. కారణాలు ఏమైనా ఒక మంచి లక్ష్యంతోని తెలంగాణ చదువులను బాగు చేద్దామని మొదలైన విద్యా కమిషన్ కథ ఇట్లా మధ్యలోనే పట్టుమని పేలిపోయింది. అసలు ఈ రిపోర్ట్లో ఏముందో జనానికి చెప్పి అందులో ఉన్న మంచివి అమలు చేస్తే బాగుంటది కదా. గిట్లా బుట్ట దాఖలు చేస్తే పేదోళ్ళ పిల్లల చదువులు ఎప్పటికీ బాగుపడతాయి. ఏది ఏమైనా ఊళ్ళు తిరిగి మైకులు పట్టి చదువుల గురించి ఊదరగొట్టిన మురళీ సారు చివరికి తను అనుకున్నది చేయలేక కార్పొరేట్ మాఫియాను ఎదిరించలేక సైలెంట్ గా తప్పుకోవడం మాత్రం ఆశ్చర్యమే. కమిషన్ వాయే, రిపోర్టు వాయే, ఇక మిగిలింది ఆ కార్పొరేట్ సంస్థల దందానే అని సామాన్యులు అనుకుంటాండ్రు. ముందు ముందు ఈ విద్యా కమిషన్ కు మళ్ళెవరు వస్తారు? ఈ కమిషన్ ఏమైతుందో, చదువుల ముచ్చట ఏ తీరానికి చేరుతుందో మనమే చూడాలి.